వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. సో డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం చూసినటువంటి క్రికెట్ మ్యాచ్ చాలా అద్భుతమని చెప్పవచ్చును. సో ఇండోర్లో హోరాహోరీ పోరు జరిగింది. ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. సిరీస్ ఫలితం మనకు అనుకూలంగా రాకపోయినా టీమిండియా చూపించిన పోరాట పటిమకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. న్యూజిలాండ్ 41 పరుగులతో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ భారత ఆటగాళ్ళు పట్టుదల మనందరినీ ఆకట్టుకుంది. ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కేవలం ఒక్కటే పేరు వినిపిస్తుంది, అది కింగ్ కోహ్లీ. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ ఒంటరి పోరాటం చేశారు. కేవలం 108 బంతుల్లో 124 పరుగులు చేసి తన వన్డే కెరీర్లో 54వ సెంచరీ పూర్తి చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, 37 ఏళ్ల వయసులో ఆయనలో ఉన్న ఆ కసి, ఆ ఎనర్జీ యంగ్ ప్లేయర్స్కి అందరికీ ఆదర్శం. యువ రక్తం ఉరకలేసిందని చెప్పవచ్చు. ఈరోజు మ్యాచ్లో నితీష్, హర్షిత్ రాణా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్లో భారత్కు దొరికిన మరో పెద్ద పాజిటివ్ మన యువ ఆటగాళ్ళు. మన కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 53 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా, చివర్లో హర్షిత్ రాణా 52 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 8వ స్థానంలో వచ్చి 43 బంతుల్లో 52 పరుగులు చేసిన హర్షిత్ భారత్ను దాదాపు గెలిపించినంత పనిచేశాడు. సీనియర్లు విఫలమైన ఈ కుర్రాళ్ళు భవిష్యత్తుపై భరోసానిచ్చారు. చివరికి భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయి ఉండవచ్చు, కానీ ఈ పోరాటం మనల్ని గర్వపడేలా చేసింది. కివీస్ జట్టుకు వారి తొలి భారత్ సిరీస్ విజయం దక్కినందుకు నిజంగా వాళ్ళకు అభినందనలు. అయితే అసలు సిసలు సమరం ఇంకా ఉంది. జనవరి 21 నుంచి నాగపూర్లో 5 మ్యాచ్ల 2020 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ మన కుర్రాళ్ళు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు విరాట్ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.